గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనీవిని ఎరుగని ఘోర పరాజయం మూటకట్టుకుంది. 151 స్థానాలతో అధికారం చెలాయించిన పార్టీ ఒక్కసారిగా 11 స్థానాలకు పరిమితమవడంతో అనేక మంది నాయకులు సడన్గా సైలెంట్ అయిపోయారు. మరికొందరు పార్టీ మారడం, ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు కరువయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 6 నెలల్లోనే విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి తారుమారైపోయింది. 5 ఏళ్లు అధికారంలో ఉండి తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ ఇప్పుడు నడిపించే నాయకుడు లేక చాలా నియోజకవర్గాల్లో బిత్తర చూపులు చూస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, గాజువాక, యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లిలో నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టే ఇన్ఛార్జీలు లేరు. గతంలో ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతల్లో కొందరు పార్టీని వీడితే మరికొందరు ఎన్నికల్లో ఓటమి దెబ్బకు తేరుకోలేక రోడ్డు మీదకే రావడం మానేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి భీమిలిలో వైసీపీని నడిపించే నాయకుడు లేరు. అలాగే విశాఖ ఈస్ట్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ పార్టీని వీడలేదు. అలాగని యాక్టివ్గా లేరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గాన్ని వదిలేశారు. అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న తిప్పల నాగిరెడ్డి వయోభారంతో యాక్టివ్ కాలేకపోతున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన అనూహ్య పరిణామాలతో మలసాల భరత్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొల్ల బాబూరావు రాజ్యసభకు వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో రాజం నుంచి వచ్చి పాయకరావుపేటలో పోటీ చేసిన కంబాల జోగులు ఓటమి తర్వాత అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఇక యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కన్నబాబురాజు ఓడిపోయారు. ఆయన వయోభారంతో యాక్టివ్గా లేరు. నియోజకవర్గంలో తనకు పట్టున్నందున తన కుమారుడు సుకుమార్ వర్మకు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 డజను నియోజకవర్గాలకు వైసీపీని నడిపించే నాదుడు కరువయ్యాడు. దాదాపు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైసీపీకి సంబంధించి ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదకు వస్తోంది. నాయకులు ఉన్న మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే కన్వీనర్లు లేకుండా పోయారు. గతంలో ఉన్న వారంతా ప్రస్తుతం కూటమి పార్టీలకు అనుకూలంగా మారిపోయారు. దీంతో నియోజకవర్గ స్థాయిలోని మండలాల్లో పార్టీ జెండా మోసేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్థానిక నాయకులు కన్వీనర్ల కోసం వెతుకులాడుతున్నారు. నాయకుల కరువుతో ఇప్పుడు వైసీపీలో మండల, గ్రామ స్థాయిలో కన్వీనర్లుగా నియమించే వారికి పూర్తి స్థాయిలో పనులు అప్పగించి వారికి నెల జీతాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందట. దానికి అదనంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా వారి బాగోగులు చూసుకుంటారట. పేడ్ లీడర్లైతే నిబద్ధతతో పనిచేస్తారని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే మండల పార్టీ కన్వీనర్లకు 25,000 నుంచి 30,000 వరకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారట. దాంతో మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం టీడీపీ, కూటమి పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో లీడర్లు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని డెవలప్ చేసేందుకు పేడ్ కన్వీనర్ల నియామకం ప్రతిపాదనలు వస్తున్నాయట. ఇంకోవైపు పార్టీలో నెంబర్ 2 నేతలు లేని నియోజకవర్గాల్లోనూ కన్వీనర్లను నియమించే ప్రతిపాదన ఉంటుందంటున్నారు. దానికి సంబంధించి స్థానిక నాయకులు తమ తమ ప్రాంతాల్లో నియామకాలు ఇప్పటికే ప్రారంభించారట. పార్టీలో యాక్టివ్గా ఉండే చదువుకున్న వారిని అన్ని రకాలుగా పరీక్షించి కన్వీనర్లుగా నియమించడానికి పార్టీ కసరత్తు చేస్తుందట.